హాయ్ అండి. ఈరోజైతే టేస్టీగా, క్రిస్పీగా బయట చేసుకునేలాగా వచ్చేలా పకోడీ అయితే చూపించేస్తాను. బయట చాలా చల్ల చల్లగా ఉంది. చల్లని వెదర్‌కి వేడివేడిగా పకోడీ చేసుకుంటే భలే ఉంటుంది కదా! నేనైతే కొంచెం పాతకాలం పద్ధతిలో చేస్తున్నట్టు ఒక చిట్కానైతే చెప్తాననమాట. ఇంగ్రీడియంట్‌ని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఒక బౌల్ తీసుకోండి. మీరు చిన్న చిన్నగా అంటే బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆ బౌల్లో వేసేసుకొని ఇదేనండి. దీంట్లో అయితే నేను అల్లం, పచ్చిమిరకాయలు పేస్ట్ అంటే కచ్చాపచ్చాగా పట్టి వేసాననమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు అల్లంతోనే టేస్ట్ మారిపోతుంది. చాలామంది వేసుకోరు. నాది వేరే ప్రాసెస్ అనమాట. కంపల్సరీగా మీరు ఇలా చూసి ఒక్కసారి ట్రై చేయండి చాలు. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేపించుకొని తింటారు. అంత బాగుంటుంది. పిండి కూడా ఎక్కువ వేసుకోకూడదండి. నేను చూపిస్తాను చూడండి. అదే అల్లమను పచ్చిమిరకాయలు పేస్ట్ కచ్చాపిచ్చాగా పట్టేసుకొని అది కొంచెం వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాంట్లోనే జీలకర్ర ఒక స్పూన్ అంతా మెదిపి ఇలా స్మాష్ చేసి చేత్తోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత ఫ్లేవర్ వస్తుందన్నమాట. మినిమం ఒక 5 మినిట్స్ అన్నా కలుపుకోవాలి. తర్వాత మనం చిటికెడు కారం వేసుకోవాలి. దాంట్లోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఉప్పు కూడా వేసాను. అప్పుడే మనం ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక అప్పుడు మనం శనగపిండి అయితే వేసుకోవాలి. నేనైతే కొలతలతో వేయలేదండి. మీరు కరివేపాకు వేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్లేవరు. నేనైతే కొంచెం చేత్తో 2 గుప్పెళ్ళ దాకా వేసాను అనమాట. నేను ఎలా వేసానంటే ఒక 2 గుప్పెళ్ళేమో శనగపిండి వేసాను. ఒక గుప్పెడు అయితే క్రిస్పీనెస్ కోసం వరిపిండి వేసాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ప్లేస్లో ఎగ్ కూడా కొడతారు. అది కూడా మీ ఇష్టం. వేసుకోవాలంటే వేసుకోండి. తర్వాత మనం లైట్గానే కొంచెం గట్టిగా అండ్ మరీ పలసగా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలి. బాగా కలిపేసుకోవాలి. ఒక కళాయి అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయ్యాక పకోడీలు మీరు కలిపి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో ఆ పిండి వేస్తూ ఉండాలన్నమాట. వేగిపోతున్నాయి కదా, వేగిపోయాక కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాక అప్పుడు మనం పకోడీలు తీసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. మన వేడి వేడి టేస్టీ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు బయట తెచ్చుకుంటారు కొనుక్కున్న స్టైల్లో ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది మన పకోడీ. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడన్నా 1 మంత్కి ఒకసారి వేసుకోవచ్చండి. నేను ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను. 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్స్ అండి.